హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 5 నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోని చూపించబోతున్నాను. పాలతో తయారు చేసిన పరమాన్నం, పెసరపప్పుతో తయారు చేసిన పెసరపప్పు పాయసం, అలాగే మినప్పప్పు వడలు అంటే మినప్పప్పు గారెలు, అలాగే శనగపప్పు బూరెలు, పూర్ణం బూరెలు అంటారు కదా అవి, వీటితో పాటు చింతపండు పులిహోర. ఈ నైవేద్యాలన్నీ వరలక్ష్మి వ్రతం రోజున తప్పనిసరిగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చింతపండు పులిహోర గుడిలో పెట్టిన ప్రసాదంలా టేస్ట్ రావాలంటే ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. రైస్ని పొడిపొడిలాడుతూ ఉడికించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలుచుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోని మసాలాలను తయారు చేసుకోవాలి. పులిహోర మసాలా అనమాట. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలని దూరగా వేయించుకోవాలి, మాడిపోకుండా చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పులిహోరలోకి మెయిన్గా ఈ మసాలాలండి. ఈ మసాలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. గుళ్ళో పెట్టిన ప్రసాదంలాగా మంచి ఫ్లేవర్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు వేగిపోయాయి, వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఆవాలను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మినపప్పును యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు శనగపప్పును యాడ్ చేసుకోవాలి, పచ్చి శనగపప్పు. ఇప్పుడు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్ వరకు. కారం కోసం 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా మంచి టేస్ట్ అనమాట, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది పులిహోరకి. మెంతులు ముందుగానే యాడ్ చేస్తే మాడిపోతాయి, అందుకనే కాస్త ఇవన్నీ వేగిన తర్వాత మాత్రమే మెంతులు యాడ్ చేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు నుంచి గుజ్జు తీసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువగా పోసుకోకుండా చింతపండు గుజ్జుని కొంచెం చిక్కగానే తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇప్పుడు స్టవ్ వెలుచుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చింతపండు రసంని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంని మరిగించుకోవాలి. మరిగేటప్పుడే మనం ఇందులోని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు పసుపు ఛాయ్ని బట్టి పసుపుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. పులిహోరలోకి పచ్చి కరివేపాకు మంచి ఫ్లేవర్ అండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకుంటే పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోని ఇవన్నీ కూడా ఉడకాలన్నమాట. చింతపండు గుజ్జును కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకుంటే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇందులోనే 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చింతపండు గుజ్జుకి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు చక్కగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే మనకి పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా చక్కగా ఫ్లేవర్ దిగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, ఇందులోనే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న అల్లంను వేసుకోవాలి. అల్లం మంచి ఫ్లేవర్ అండి. ఇందులోనే కొంచెం ఇంగును కూడా వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇందులోని బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుముని యాడ్ చేసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా ఉడికించేసుకోవాలి. చింతపండు గుజ్జు దగ్గరికి పడే వరకు ఇలాగా ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించేసుకోవాలి. ఇలాగా చింతపండు గుజ్జు అంతా దగ్గర పడింది కదా, నూనె కూడా పైకి తేలుతుంది, అంటే ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పక్కకు తెచ్చేసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పులిహోరలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పులిహోర కోసం పూర్తిగా నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానండి. నువ్వుల నూనెతో తయారు చేసుకున్న పులిహోర చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే నూనె బాగా మరిగింది కదా, ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు కాస్త చిట్టపట్టలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోని పల్లీలను యాడ్ చేసుకోవాలండి. ఇవి పచ్చివి, మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే నేను వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు, కొంచెం తక్కువగా ఉంటే ఇష్టపడతారు. నేనైతే 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. వీటిని చిన్న ఫ్లేమ్ పైన చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి పులిహోరలోకి.
అలాగే ఇందులోనే పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మనం ఈ పులిహోరలో ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటామో అంత ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడైతే వీటన్నింటిని కూడా చక్కగా దూరగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని వీటినన్నింటి కూడా వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇలాగా చక్కగా వేగిపోయాయి కదా, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని దించేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో మనం పచ్చి నూనెని వేసుకోవాలన్నమాట. అంటే బాయిల్ చేయాలని పచ్చి నూనె, నువ్వుల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. మనం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పులుపు అనేది మీ ఇష్టం అండి. మీ పులుపు తగ్గట్టుగా చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట. వీటన్నిటిని కలుపుకునే ముందు మళ్ళీ ఒకసారి పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. పులిహోరని కలుపుకునేటప్పుడు రైస్ అనేది చల్లగానే ఉండాలండి. అప్పుడే మనం పులిహోరని కలుపుకునేటప్పుడు రైస్ విరిగిపోకుండా ఉంటుంది. పొడి పొడిలాడుతూ చక్కగా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా చేత్తోనే కలుపుకోవాలండి. గరిటె, స్పూన్ ఇలాంటివి యూజ్ చేసామంటే కూడా రైస్ విరిగిపోతుంది. ఇలా చేత్తో చక్కగా కలుపుకున్నామంటే పులిహోరకి పులుపు అనేది చక్కగా ఇలా అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ఇష్టమైతే వేయించుకున్న ఈ ఎండుమిర్చిని ఇలాగా నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు. ఇలాగంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పులిహోరని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పెట్టేసి ఆ తర్వాత మనం సర్వ్ చేయాలన్నమాట. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చింతపండు పులిహోరని ఇలా తయారు చేయండి. మంచి టెక్స్చర్, కలర్, అలాగే టేస్ట్, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసిన ఈ పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పు పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి ఇందులో నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను. అంటే టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాసు 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే కాస్త చేంజ్ అయిందండి, పచ్చివాసన పోయింది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ పప్పుని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. ఒకసారి 2 సార్లు వాష్ చేసుకుని సరిపోతుందండి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని పప్పుని మనం ఒక పావుగంట నుంచి అరగంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇలాగైతే పప్పు తొందరగా ఉడుకుతుంది. పెసరపప్పు మామూలుగానే తొందరగానే ఉడుకుతుందండి. శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ పప్పులో మనం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోని సగ్గు బియ్యంని తీసుకోవాలి. పాయసంలో సగ్గు బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను 1/2 గ్లాస్ వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఏ గ్లాస్ అయితే పెసరపప్పుని తీసుకున్నానో అదే గ్లాసు 1/2 గ్లాస్ వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఈ సగ్గు బియ్యంను కూడా ఒక 2 సార్లు వాష్ చేసిన తర్వాత సగ్గు బియ్యం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. సగ్గు బియ్యం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నానబెట్టుకొని ఉడికించుకోవడం వల్ల పాయసంలో తొందరగా ఉడుకుతుందన్నమాట. ఇలా రెండింటిని 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోని బెల్లంని తీసుకోవాలి. 1 గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసుల బెల్లంని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లంని పాకం పట్టాల్సిన పని లేదండి, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది, పక్కన దించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. ఇందులోని నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. వాటర్తో సహా యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే సగ్గు బియ్యమును కూడా వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని ఆల్రెడీ 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తంగా 6 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. తొందరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి. పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం తొందరగానే ఉడికిపోతుంది అనమాట. మరి మెత్తగా ఉడికించుకోకూడదు పెసరపప్పుని, కాస్త అక్కడక్కడ పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఉడికించుకోవాలనుకుంటే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నామంటే ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక్క విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను.
మనం ఈలోగా జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొబ్బరిని వేయించుకుందాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోని 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి. ఈ పాయసంలో కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాయసంలో పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు చక్కగా వేగిపోయి, అంటే కొబ్బరి ముక్కలకు ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుందండి. కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని నేతిలోంచి తీసి కప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలోని కొంచెం జీడిపప్పుని, కిస్మిస్ని కూడా వేయించేసుకోవాలి. జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ పొంగొచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెండింటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే కిస్మిస్ అలాగే జీడిపప్పు చక్కగా ఫ్రై అయిపోయి వీటిని కూడా నేతితో సహా కప్పులో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చిందండి. ప్రెషర్ అంతా చక్కగా దిగిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. పప్పు, సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయండి. చూస్తుంటే తెలుస్తుంది. సగ్గుబియ్యం చాలా ట్రాన్స్పరెంట్గా మారాయి, అంటే ఉడికిపోయినట్టే. పప్పు కూడా పళ్ళుకుగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుందండి, మెత్తగా అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులోని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి వేసుకోవడం వల్ల నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా ఫిల్టర్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా కూడా పప్పు, సగ్గుబియ్యంలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇంకొంచెం మరిగిన తర్వాత చిక్కబడుతుందండి. ఈ పాయసంని మరిగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సగ్గుబియ్యం అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి. పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పాయసం చక్కగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే చల్లటి పాలను యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం బెల్లంని యాడ్ చేసాం కాబట్టి పాలు చాలా చల్లగా ఉండాలండి. చల్లటి పాలను యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోవు అన్నమాట. కాచి చల్లార్చిన పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలని యాడ్ చేసుకోవచ్చు. కానీ పాలు అయితే చల్లగా ఉండాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే తీసి పాయసంలో యాడ్ చేసుకున్నామంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. పాయసం అయితే చక్కగా రెడీ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే 4 యాలకులను తీసుకొని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పాయసంలో ఇలాచీ పౌడర్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే పాయసం అయితే ఇంకొక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే మనం చిన్నది పచ్చకర్పూరంని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. టెంపుల్ స్టైల్ ప్రసాదం లాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే పచ్చకర్పూరం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే పాయసం రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట. ఈ పాయసం మరుగుతున్నంతసేపు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పడుతుంది. కొబ్బరి ముక్కలు అయితే చక్కగా పైకి తేలిపోయాయి. పాయసం చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా జీడిపప్పు, కిస్మిస్ని నెయ్యితో సహా యాడ్ చేసుకోవాలి. పాయసంలో జీడిపప్పు, కిస్మిస్ అలాగే నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక నేను పాయసంలో ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి అంతా కూడా చక్కగా పాయసంలో కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎప్పుడు చేసుకునే పాయసంలా కాకుండా ఒకసారి పెసరపప్పు పాయసం కూడా చేసి చూడండి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి, చాలా మంచిది. మనం పూజలప్పుడు, వ్రతాలప్పుడు, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున తప్పనిసరిగా పాలతో తయారు చేసిన పరమాన్నం బెల్లం వేయగానే పాలు విరిగిపోకుండా చక్కగా కుదరాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ తయారు చేసామంటే ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసేస్తారండి. పరమాన్నం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నానండి. ఇది మనం రెగ్యులర్గా అన్నం వండుకునే రైసేనండి. రేషన్ బియ్యంతో కంటే కూడా రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో మనం పరమాన్నం తయారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు బియ్యంని నానబెట్టుకోవాలి. వాటర్ని పోసి ఈ పప్పుని, బియ్యంని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట. ఇందులోని మనం 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాము కాబట్టి 2 గ్లాసుల వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి. రైస్కి అయితే 2 గ్లాసుల వరకు తురిమిన బెల్లం తీసుకుంటే మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని బెల్లంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన పని లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కకు దించేసి
పూర్తిగా చల్లారనివ్వాలండి. ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని పాలను యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే 3 గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇక్కడ నేను చిక్కటి పాలను తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల వరకు పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పాలని చక్కగా బాయిల్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చాయి, చక్కగా మరిగిపోయాయి. ఇలా ఒక పొంగొస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోని ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యం అలాగే పెసరపప్పు రెండింటిని కూడా మనం ఇప్పుడు ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పాలలో బియ్యంని యాడ్ చేసుకొని పరమాన్నం తయారు చేసుకోవాలి. కొంతమంది బియ్యం అలాగే వాటర్ని యాడ్ చేసి ముందు రైస్ వండుకున్న తర్వాత పరమాన్నంలో పాలను యాడ్ చేసుకుంటారు. అలా కాదండి, మరుగుతున్న పాలలో ఇలాగా బియ్యంని యాడ్ చేసుకొని బియ్యంని పాలలోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం అంతా కూడా చక్కగా పాలలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా మనం ఇంకొక స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని పూర్తిగా కరిగించుకోవాలి. ఇందులోని కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. కాస్త దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ని కూడా దూరగా వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ 2 కూడా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పూర్తిగా దిగిన తర్వాత మాత్రమే కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ ఉడికిందో చెక్ చేసుకోవడానికి ఇలాగా గరిటతో కొంచెం రైస్ని తీసుకొని చేత్తో మెదిపి చూసుకోవాలన్నమాట. రైస్ని పలుకు మీద కాకుండా మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి. మనం బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత రైస్ బిగిసిపోయినట్టు అయిపోతుందండి. ఒకసారి గరిటతో వేడి మీద ఉండంగానే ఇలాగా కొంచెం కలుపుకోవాలి, స్మాష్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మాత్రమే బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోని బెల్లం వాటర్ని యాడ్ చేసుకుందాం. బెల్లం వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిందో చెక్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫిల్టర్ సహాయంతో ఇలాగా బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఇసుక నలకలు లాంటివి ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే పరమాన్నం టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ బెల్లం వాటర్ అంతా కూడా రైస్లో కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇంకొక గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బియ్యంని ఉడికించుకునేటప్పుడు 2 గ్లాసుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఒక ఫుల్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అంటే 3 గ్లాసుల పాలు 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా చక్కగా ఈ పరమాన్నంలో కలిసేలా కలుపుకోవాలి. అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు ఉడికించుకోవాలి అన్నమాట. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పరమాన్నం కాస్త చిక్కబడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూసుకుంటున్నాను. పరమాన్నం అయితే చక్కగా దగ్గర పడిందనమాట, చిక్కగా అయ్యింది. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పరమాన్నం చాలా టేస్టీగా భలే కమ్మగా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే 2 నుంచి 3 వరకు యాలకుల్ని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ను కూడా నెయ్యితో పాటు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పరమాన్నంలో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇందులోని 1 టీ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టెంపుల్ స్టైల్ ప్రసాదం లాంటి ఫ్లేవర్ రావాలంటే ఇందులోని చిన్న పచ్చకర్పూరంని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పరమాన్నం అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇది చల్లారినా కూడా గట్టిపడిపోకుండా చక్కగా కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకున్న తర్వాత పరమాన్నం రెడీ అయిపోయినట్టే. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పరమాన్నం రెడీ అయిపోయిందండి. వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నంని నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు వ్రతం రోజున తప్పనిసరిగా తయారు చేసుకోవాల్సిన పూర్ణం బూరెల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు వీడియోని చేసి చూపించబోతున్నాను. ఈ పూర్ణం బూరెల్ని కొన్ని ప్రాంతాల్లో శనగపప్పు బూరెలు అని కూడా అంటారు. ఈ పూర్ణాలు తయారు చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేయకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు చూసేద్దాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా కూడా ఈజీగా చేసేస్తారు.
ఈ పూర్ణం బూరెల్ని వరలక్ష్మి వ్రతం రోజున తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు శనగపప్పును తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి. కుక్కర్లో ఉడికించుకునే పని అయితే హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెని తీసుకొని ఇందులోని పూర్ణాల పైన కోటింగ్ కోసమని ఇక్కడ తోపును తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యమేనండి. రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే పిండి చాలా మెత్తగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే వీటిలో కూడా వాటర్ని యాడ్ చేసేసి ఒక 2 గంటల పాటు నానబెడితే సరిపోతుందండి. 2 గంటల తర్వాత పప్పుని బియ్యంని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బేసుకోవడమేనండి. నేనైతే మిక్సీలో పట్టుకుంటాను. ఒక 2 అవర్స్ పాటు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట తర్వాత శనగపప్పుని చూపిస్తున్నానండి. పప్పు అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పు నేను ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉడికించుకోవటానికైనా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను డైరెక్ట్గా ఉడికించుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా లేదంటే తొందరగా ఉడకాలన్నా కుక్కర్లో వేసుకొని పప్పుని ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను గిన్నెలోకి పప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నా కూడా పప్పు ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. అందుకని వాటర్ సరిపడగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే పప్పు ఉడుకుతుంది కదా, ఈ పప్పు ఉడికేలోగా మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంని పప్పుని రెండింటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మరి మెత్తగా దోసల పిండిలా కాకుండా లైట్గా గరుక్కుండేలాగా చేసుకుంటే పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఎక్కువ గరుగ్గా ఉన్నా కూడా గట్టిగా వస్తాయన్నమాట. అందుకనే పర్ఫెక్ట్గా ఇలా రుబ్బుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా పప్పు ఉడుకుతూ ఉంది చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది, పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. చూస్తూనే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ పప్పులో ఇంకా వాటర్ అనేది కూడా మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన పని లేదండి. ఇలాగా చక్కగా దగ్గరికి ఉడికిపోయింది. పప్పు కూడా చాలా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని చక్కగా మెదుపుకోవాలి. పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ లేదంటే ఏదైనా ఒక గ్లాస్ సహాయంతో కానీ పప్పుని చక్కగా మెత్తగా మెదుపుకోవాలి. పప్పు వేడి మీద ఉండంగా మెదిపితే చక్కగా మెదిగిపోతుంది అనమాట. చూసారా, ఇలా మెదుపుకోవాలి. అక్కడక్కడ లైట్గా పలుకుగా తగులుతూ ఉంటే పూర్ణం బూరెలు బాగుంటాయి తినేటప్పుడు. పప్పుని మెదుపుకోవడానికని మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగా పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇందులోని ఒక గ్లాసు పప్పుకి 1.5 గ్లాస్ వరకు తురిమిన బెల్లంని తీసుకోవాలి. ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోని 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమీ లేవు అనుకుంటే డైరెక్ట్గా మీరు మెదిపి పెట్టుకున్న పప్పు ముద్దలో వేసుకొని కరిగించుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇలాగా బెల్లంని ఫిల్టర్ చేసుకోవడానికని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిని వాష్ చేసేసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని చక్కగా మరిగించుకోవాలి. ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం 4 ఇలాచీల్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా గరిటతో కలిపేసుకోవాలి. పాకం అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా పాకం పట్టుకున్న బూరెలు కానీ మనం స్టోర్ చేసుకుంటే 2 రోజులైనా కూడా పాడైపోవండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ బెల్లం పాకంలో ముందుగా మెదిపెట్టి ఉంచుకున్న పప్పు ముద్దను వేసుకోవాలి. పాకం అంటే మరీ ముద్రపాకమో లేత పాకమో కాదండి, కొంచెం కన్సిస్టెన్సీ అని థిక్గా రావాలన్నమాట. ఇలా వస్తే మనకి పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే ఈ పాకంలో ఈ పప్పు ముద్దని చక్కగా ఉడికించుకోవాలి. చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అటు ఇటు కలుపుతూ ఉండలేకుండా ఇదంతా కూడా చక్కగా నీట్గా ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఈ పప్పు ముద్దలో వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయే వరకు ఇలాగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. కోసం చిటికెడంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే రుచిని పెంచుతుంది అనమాట పూర్ణంకి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనం పూర్ణాల్లో నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయండి. బెల్లం, యాలకుల పొడి, నెయ్యి కలిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇందులో మీకు కావాలనుకుంటే తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరిని. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే చక్కగా పూర్ణం దగ్గర పడింది చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా చక్కగా దగ్గరికి వచ్చింది. వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎగిరిపోయింది, చక్కగా దగ్గరికి అయింది. ఇలాగా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడే పూర్ణం అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం
ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పు బియ్యంని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక గంట పాటు నానిందండి. కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోని 2 టీ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పూర్ణం పైన స్టఫింగ్ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా మంచి కలర్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోనే టేస్ట్ కోసం చిటికెడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల పూర్ణాల పైన ఉన్న స్టఫ్ మంచి టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. మనం షుగర్ని అలాగే సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి పిండి అనేది కొంచెం లూజ్ అవుతుందన్నమాట. అందుకనే గ్రైండ్ చేసుకునేటప్పుడే వాటర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో చక్కగా షుగర్ అంతా కూడా కరిగిపోయే వరకు ఇలాగా చేతితో చక్కగా కలుపుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి చక్కగా ప్లఫీగా తయారవుతుంది. చూసారా పిండి అనేది ఎంత ప్లఫీగా వచ్చిందో. ఇలా తయారు చేసుకుంటే పూర్ణం పైన ఉన్న తోపు అనేది చక్కగా నిలబడుతుంది అనమాట. లోపల ఉన్న స్టఫింగ్ అంటే పూర్ణం బయటకు వచ్చేయకుండా చక్కగా పూర్ణం బూరెల్ని పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే పిండిని చక్కగా కలిపేసుకున్నాం కదా. పిండి యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి కానీ ఇలా వేలుతో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ పిండిలో డిప్ చేసి చూసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈలోగా పూర్ణం ముద్ద కూడా చక్కగా చల్లారిపోయింది. కన్సిస్టెన్సీ అని చూసారా చక్కగా దగ్గరికి అయ్యింది. ఇలా తయారు చేసుకుంటే పైన లేయర్ అనేది విడిపోకుండా లోపల పూర్ణం చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్లో విడిపోకుండా పూర్ణాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ పూర్ణం ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పూర్ణం సైజు బట్టి బూరె అనేది వస్తుందన్నమాట. ఇలాగా మీకు నచ్చిన సైజులో పూర్ణాలని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పూర్ణాలన్నిటిని కూడా తయారు చేసేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్లో తయారు చేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనం పూర్ణాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా రౌండ్గా తయారు చేసుకున్న ఈ పూర్ణం ఉండల్ని ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలి. తోపులో వేసుకొని వీటిని ఆయిల్లో వేసుకోవడమే. మనం బాండికి ఎన్ని సరిపోతాయో అన్ని పూర్ణాలని ఇలాగ పిండిలో వేసుకోవాలి. చూసారా కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి పిండి అనేది లూజ్గా లేదు. ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే ఇందులోని కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్ణాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్ణాలు వేసుకోవాలి. ఎక్సెస్ పిండిని వేసుకోకుండా ఇలాగా చక్కగా పూర్ణాలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే తోకలు లేకుండా వస్తాయన్నమాట. ఇలా బాండీకి ఎన్ని సరిపోతాయి అన్నిటిని వేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూర్ణం బూరెలు పూర్తిగా ఆయిల్లో మునగాలన్నమాట. బూరె కనుక పూర్తిగా మునగలేదంటే పూర్ణం బూరె పైన ఉన్న లేయర్ అంటే తోపు అనేది విడిపోతుందన్నమాట. అప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది. అందుకని బూరె మొత్తం ఆయిల్లో మునిగేలాగా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పూర్ణాలు వేయగానే వెంటనే కదిలించుకోకూడదండి. కాసేపు వేగిన తర్వాత అటు నుంచి ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. వేసిన వెంట కదిపామంటే పైన ఉన్న కోటింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు పూర్ణాలు పర్ఫెక్ట్గా రావు. చూసారా పూర్ణం చక్కగా వేగింది. ఈ కలర్లో మీకు సరిపోతుందంటే తీసేసుకోవచ్చు. ఇంకొంచెం కలర్ వస్తే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటాయి. అందుకని ఇంకొంచెం సేపు నేను వేయించుకుంటున్నాను. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పూర్ణాలని బయటకు తీసేసుకోవడమే. పూర్ణం బూరెలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. లాస్ట్ పూర్ణం వరకు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఆయిల్ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా తయారు చేసుకోండి. ఎన్ని పూర్ణం బూరెలైనా ఈజీగా చేసేస్తారు. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ బూరెలన్నింటినీ కూడా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదండి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయి. పైన చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. లోపలైతే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి పూర్ణం బూరెల్ని ఇలా తయారు చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఫ్రెండ్స్ నేను తయారు చేసిన ఈ పూర్ణం బూరెలు అంటే శనగపప్పు బూరెలు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు 5వ నైవేద్యం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మినపప్పు గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. ఇందులోని 1 గ్లాస్ వరకు మినపప్పుని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మినపప్పుని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 3వసారి వాటర్ని యాడ్ చేసి 2 గంటల పాటు నానపెట్టుకోవాలన్నమాట. మినపప్పుని 2 గంటల కంటే ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. 2 గంటల తర్వాత మినపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ మినపప్పులోని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు పప్పుని మాత్రం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీలో రుబ్బుకున్న పప్పుతో కూడా మనం గారెలు చక్కగా వేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి పల్సిచ్చుకొని పప్పుని ఇలాగా రుబ్బుకోవాలన్నమాట. వాటర్ అయితే అసలు యాడ్ చేసుకోకుండా ముందు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
పప్పుని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రుబ్బుకోవాలండి. ఇప్పుడైతే ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. మినపప్పులో కొంచెం ఉప్పు అనేది తక్కువే పడుతుంది. పప్పును రుబ్బుకునేటప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకున్నామంటే పిండి అనేది లూజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే గారెలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడైతే ఈ పిండిని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపరుబ్బుతో వెంటనే గారెలు వేసేసుకోవచ్చు. గారెలు వేసుకునే ముందు మనం ఆల్రెడీ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ గారెల్ని మనం అమ్మవారికి నైవేద్యంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లాంటివి ఏమీ యాడ్ చేసుకోకూడదు. ఇందులోని ఇవన్నీ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా మనం గారెలు వేసుకోవచ్చు. ఇందులోని కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఈ గారెలు తయారు చేసేటప్పుడు జీలకర్ర మిరియాలు ఇలాంటివి ఏవి యాడ్ చేయకుండా చేసుకుంటారు. ఎవరి పద్ధతులు బట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పిండిని చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. మనకి గారెలన్నీ ఫ్లఫీగా మంచిగా పొంగుతూ రావాలంటే పిండిని ఇలా కాసేపు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోలేము అనుకుంటే ఇందులో కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. మీరు బీట్ చేసుకోగలము అనుకుంటే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా చేతితో బీట్ చేసుకుంటే పిండి అనేది ఇలా ఫ్లఫీగా రెడీ అవుతుంది. చూసారా, ఫ్లఫీగా కొంచెం వైటిష్గా కూడా తెల్లగా రెడీ అయింది. అంటే పిండి రెడీ అయిపోయిందనమాట. ఫ్లఫీగా రెడీ అయింది. ఇప్పుడు ఈ పిండితో మనం గారెలు వేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడైతే చేతిని కొంచెం తడి చేసుకున్న తర్వాత గారెలు వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా మనం తడి చేయకూడదండి, పిండి లూజ్గా అయిపోతుంది. కాస్త చేతిని తడి చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని గారెల్లాగా వేసుకోవడమే. మనకి నచ్చిన సైజులో గారెలు వేసుకోవడమే. మరీ పల్చగా ఒత్తుకోకుండా మీడియంకి ఇలా ఒత్తుకుంటే గారెలు అనేవి చాలా చక్కగా బాగుంటాయి అన్నమాట. మధ్యలో హోల్ పెట్టేసుకున్నామంటే గారెలు తొందరగా వేగుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు గారెల పిండిని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి, లేదంటే గారెల పిండి వేయగానే కింద అడుగు పడుతుంది. గారెలు కూడా గట్టిగా వస్తాయి అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది. వేడిగా ఉన్న ఆయిల్లోని ఇలాగా గారెలు వేసుకున్నామంటే వెంటనే పైకి తేలుతాయి అన్నమాట. చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. గారెలు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. వేసిన వెంటనే తిప్పేయకుండా కాస్త వేగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో తీసేసుకోవడమే. మినపప్పుని ఎక్కువసేపు నానపెట్టాల్సిన పని లేదండి. 2 గంటలు మాత్రం నానపెడితే సరిపోతుంది. 2 గంటల తర్వాత మనం గారెల్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. గారెల్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడైతే గారెలు చక్కగా వేగిపోయాయి. వీటిని ఆయిల్లో తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకొని ఆ తర్వాత ఈ మినపప్పు గారెల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. మీరు తీపి గారెలు తయారు చేసుకునే పని అయితే ఇందులోని ఉప్పుని చాలా తక్కువగా వేసుకోవాలి. అలాగే జీలకర్రని మిరియాలని వేసుకోకూడదు. ఈ మినపరుబ్బుతోని మనం చప్పటి గారెలు వేసుకోవచ్చు, అలాగే తీపి గారెలు కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఈ గారెల్ని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆయిల్ అయితే అసలు పీల్చుకోలేదండి, చాలా చక్కగా వచ్చాయి. మిక్సీలో పట్టిన పప్పుతోని మనం ఈజీగా గారెలు వేసుకోవచ్చు అండి. చూసారు ఎంత చక్కగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.